అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయిన మహిళా విజయ హర్ష తల్లి హైమావతి మీడియా ముందుకొచ్చింది. తన కొడుకుపైన పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించింది. ఎస్బీసీఐ మల్లికార్జునరావు కక్షపూరితంగా వ్యవహరించారని, సిఐతో పాటు అటు విజయ్ హర్షకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 28 గుంటూరులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని మహిళా విజయ్ హర్షని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 3 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డీటెయిల్స్ శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, అంటే అక్రమంగా అరెస్ట్ చేశారు అని అతను తల్లి ఆరోపిస్తున్నారు, కానీ ఆల్రెడీ అతనికి సంబంధించి 100 రౌండ్లకు సంబంధించిన బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు అండ్ రైఫిల్స్ కూడా దొరికాయి. అంటే అతను షూటర్ గా ట్రైనింగ్ ఇస్తున్నా కూడా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఏంటి ఇప్పుడు దీని మీద పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయ హర్షకు సంబంధించి కూడా ఇప్పటికే 3 ఆయుధాలని 94 బుల్లెట్లని పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే ఆయన తల్లి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడారు. ఏదైతే హైమావతి అనే ఆయన తల్లికి సంబంధించి కావాలనే సిఐ మల్లికార్జునరావు కుమారుడితో తన కుమారుడికి గత కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్న నేపథ్యంలోనే గుంటూరు ఎస్బీసీఐగా పనిచేస్తున్న మల్లికార్జునరావు తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి కావాలనే బుల్లెట్లని మారణాయుధాలని తన వద్ద పెట్టి ఒక రకంగా చిత్రహింసలు పెడుతున్నారు. అలాగే సిఐ మల్లికార్జునరావు నుంచి తన కుమారుడికి తనకి ప్రాణహాని ఉంది, పోలీసులు రక్షణ కల్పించాలని చెప్పి తల్లి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏమిటి అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తిగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని తల్లి కోరుతుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా వివాదాస్పద అంశంగానే కనిపిస్తోంది. కానీ సిఐ మల్లికార్జునరావు మాత్రం ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి నోరు మెదపలేదు. కానీ ఎవరైతే హైమావతి చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసు అధికారులు ఎటువంటి రియాక్షన్ ఇస్తారో వేచి చూడాలి. ఓకే శివ. అతను ఒక షూటింగ్ ట్రైనర్ దగ్గర బేసిక్ గా ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే వెపన్స్ ఉంటాయో వాటితోనే ట్రైనింగ్ ఇవ్వాలి. బట్ తన దగ్గర అయితే ఇప్పుడు మనం చూస్తే 3 రైఫిల్స్ ఉన్నాయి, 100 రౌండ్స్ సంబంధించిన బుల్లెట్స్ దొరికాయి. అవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? అవన్నీ అనధికారిక. హర్ష తల్లి చెప్తోంది కావాలని సిఐ మల్లికార్జునరావు తన కొడుకు పైన కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారంటూ చెప్తోంది. అటు హర్షకు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం స్పష్టంగా తెలియదు. దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాము.